హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం లింగారెడ్డిపేట గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఒక ఆయన మనతో పాటు ఉన్నారు. పిట్ల బాలరాజు గారు అని చెప్పేసి ఆయన పోటీ చేస్తున్నారు. సో మరొకసారి ఆయన అడిగి ఈ గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రామ అభివృద్ధికి ఆయన ఇప్పటివరకు ఎటువంటి కృషి చేశారు, మరి ఇప్పుడు ఒకవేళ ప్రజలు ఛాన్స్ ఇస్తే ఎటువంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఒకవేళ అవకాశం ఇస్తే ఏం చేస్తారని ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఒకసారి మీ నేపథ్యం ఇవన్నీ కూడా ఒకసారి చెప్తారా సార్? ఏం లేదు సార్. నేను మామూలుగా వ్యాపారం చేసుకుంటాను. హ్మ్. నాకు వేరే సెపరేట్ రాజకీయాలకు కొంచెం దూరం ఉంటూ, హ్మ్. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ, ఏదైనా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా సోషల్ సర్వీసులు చేస్తూ ఉంటాను. చిన్నగా నాకు తోచినట్టుగా. హ్మ్. 6, 7 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉన్నాను. హ్మ్. అయితే రాజకీయాలకు దూరంగానే ఉందామన్నట్టుగానే ఇన్ని రోజులు ఉన్నాను నేను. హ్మ్. కాకపోతే పరిస్థితుల రీత్యా ఇక్కడ పరిపాలన ఒక వర్గానికే నడుస్తున్నందున హ్మ్. అందరినీ ప్రేమించి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోటి ముందుకొస్తున్నా. హ్మ్. అలాగే ప్రజలు కూడా నాకు ఆశీర్వదిస్తారు. హ్మ్. చాలా సంతోషంగా ఉంది నాకు. హ్మ్. ఈసారి గత 18, 20 సంవత్సరాలుగా ఒక ఆయన్నే పరిపాలన చేసి ఒక వర్గాన్ని అంటే వర్గంలో కూడా ఎవరు బాగుపడ్డదేం లేదు. ఓకే. ఆయన ఒక్కడే సొంతంగా ఆయన డెవలప్ అయింది కానీ ఎవరిని కూడా ఆయన డెవలప్ చేసింది లేదు. హ్మ్. నియంత ఒక దొరపాలన కొనసాగుతుంది. హ్మ్. దాన్ని నియంత్రించడానికి సమపాలన అన్ని వర్గాలను ముందుకు తీసుకోవడానికి హ్మ్. అందరికీ యువకులకు చేయూతనిస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను రాజకీయాలకు రావడం జరిగింది. సరే ఈ గ్రామ సమస్యలు గాని, గ్రామ అభివృద్ధి గాని ఎలా ఉంది? అంటే సమస్యలు ఇంకా ఉన్నాయా? గ్రామ అభివృద్ధి జరిగిందా లేదా? మరిప్పుడు ఎలా మీరు ఒకవేళ వస్తే మీరు ఎటువంటి హామీలు ఎలా చేస్తారు? మేము హామీలు ఇస్తున్నాము. ఎందుకంటే హ్మ్. ఇది ఎప్పుడో మాకు గత 18, 20 ఏళ్ల కింద ఉన్న సమస్యలు ఇప్పటికి ఉన్నాయి. హ్మ్. ఆ సమస్యల మీద ఎలాంటి దృష్టి లేదు. హ్మ్. అవే నేను ఒక మేనిఫెస్టో రెడీ చేసి అవి ప్రజల ముందుకు తీసుకుపోతున్నా. హ్మ్. అవి ఇప్పుడు వాళ్ళకు అమలు అయ్యే పనులేవి. పెద్ద అమలు కాని పనులు కావు ఇవి. హ్మ్. ఇవి చేద్దామని ఎవరైనా దాతలొస్తే గూడా వీళ్ళు అడ్డుకొని సొంత ప్రయోజనాలకే వాడుకుర్రు తప్ప హ్మ్. గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు. హ్మ్. దాని రీత్యా నేను అవకాశం ఇస్తే నేను చేస్తానని జెప్పి నేను ముందుకు రావడం జరుగుతుంది. ప్లీజ్ ఒక్కసారి ఆ మేనిఫెస్టో ఒకసారి చదువుతారా? ప్రతి ఆడపిల్ల పెళ్ళికి హ్మ్. 25,000 ఇస్తానని జెప్పి హ్మ్. చెప్తున్నాను నేను. హ్మ్. వార్డుకి 2 బోర్ల చొప్పున బోర్లేపిచ్చి నీటి సమస్య లేకుండా చేద్దామని జెప్పి హ్మ్. నేను ఇదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హ్మ్. గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్ ఏస్తే హ్మ్. ఈ ఆడపిల్ల పెళ్ళిళ్ళు నిరుపేదలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఫంక్షన్ హాల్ ఖర్చులన్నా తప్పుతాయని చెప్పి హ్మ్. ఒక ఫంక్షన్ హాల్ చేపిద్దామని చెప్పి నేను ఇదొకటి నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. ఇల్లు మరియు స్థలం లేని వారు ఎక్కడ ఉండాలనో తెలియని ఎక్కువ ఉండరు వాళ్ళు. ఒక హ్మ్. 5, 6 ఉంటుండొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళకు ఎక్కడైనా ఒక చోట స్థలం దీయించి హ్మ్. వాళ్ళకు కనీసం ఒక గుడిసేసుకోవడానికన్నా స్థలం ఇయ్యాలని చెప్పి అదొకటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. హ్మ్. గ్రామంలో నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. హ్మ్. ఈ లోకల్‌గా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మన శక్తి మేర వాళ్ళకు ఉపాధి కల్పన కల్పిస్తా అని చెప్పి ఆళ్ళకొక హామీ ఇస్తున్నాను. హ్మ్. గ్రామంలో అంబులెన్స్ సౌకర్యం పెడతాను. ఓకే. ప్రతి వీధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. హ్మ్. అంటే ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా. హ్మ్. నా గ్రా నా ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుందో ఒకసారి కెమెరా అక్కడ చూపిస్తే మీకు తెలుస్తది. హ్మ్. అయితే ఈ గతంలో ఈయన 18, 20 ఏళ్ల నుంచి ఉన్నందున హ్మ్. ఈయనకు అపోజిషన్ చేసేటోళ్ళు ఎవ్వరి ఇంటి ముంగడ కూడా డ్రైనేజ్ మంచిగుండదు. ఓకే. ఆళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ఏవన్నా ఉంటే హ్మ్. ఆ ఇష్యూ అట్లనే ఉంటది ఇగ కంటిన్యూగా. హ్మ్. ఆయన ఒక నియంత పాలన అన్నమాట. ఒక దొరల పాలన అంటాం గదా! అలా జరుగుతుంది. హ్మ్. ప్రశ్నించే గొంతును నొక్కే రాజకీయం నడుస్తుంది. హ్మ్. దాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని జెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే. ఎస్సీ సంఘానికి దేవుని గుళ్ళు ఎప్పుడో తాతల నాడు కట్టిన దేవుని గుళ్ళున్నాయి. హ్మ్. అవి గూడా ఖరాబయి శిథిలావస్థకు చేరినయి. దాన్ని గూడా బాగు జేసి హ్మ్. మంచి పూజలు జరిగేటట్టుగా నేను జేస్తాను. హ్మ్. గ్రామంలో సీసీ కెమెరాలు లేవు. హ్మ్. కొన్ని దొంగతనాలు జరగడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలను లేని జగల సీసీ కెమెరాలు గూడా జేపిస్తా అని జెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హ్మ్. ఆడబిడ్డలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటరు హ్మ్. మరియు మగపిల్లలకు గానీ అది ఎవరికైనా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటరు 2 గూడా తీసుకొస్తా. హ్మ్. గ్రామంలో వేరే ఊరికి పోవడానికి ఇబ్బందుంది పిల్లలకు. ఓకే. 1 తరగతి నుంచి 10 తరగతి వరకు హ్మ్. విద్య గూడా అందించే విధంగా స్కూల్ డెవలప్ జేస్తా అని జెప్పి హ్మ్. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హ్మ్. యువర యువకులకు క్రీడా స్థలం మరియు క్రీడా భవనం గూడా నిర్మిస్తా. ఓకే. పెన్షన్ లేని వారికి మరియు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్‌లు అందని వారికి హ్మ్. వాళ్ళకు అర్హులైన అందరికి గూడా హ్మ్. పింఛన్లు ఇప్పిస్తా. హ్మ్. ప్రతి వార్డుకు ఒక జంక్షన్ ఎల్ఈడీ లైట్ ఏర్పాటు చేస్తా. ఓకే.
గ్రామంలో వివిధ సంఘాలకు అంటే పెద్దమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, మల్లన్న గుడి నూతనంగా ఏర్పాటు చేయిస్తా. గ్రామంలో పీర్ల మసీదు గతంలో మేము మొదలుపెట్టినాము. కొన్ని శక్తులు అడ్డుకొని దాని పని కంప్లీట్ కాకుండా చేసిర్రు. అది కూడా పూర్తి చేస్తా. గ్రామం దర్గా మా విలేజ్ హైవే నుండి హైవే పక్కన దర్గా ఉంటుంది మాకు ఎంట్రెన్స్లో. అక్కడ నుంచి ఊరిని కలుపుకుంటూ రాజరాజేశ్వరి దేవస్థానం వరకు రోడ్డు కూడా నేను చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్న చర్చు అవర్ కూడా లేదు, కంపౌండ్ వాళ్ళు అక్కడ ఒక బోర్ వసతి ఏర్పాటు చేసి అవర్ కూడా చేపిస్తా. ఎంట్రెన్స్లో మాకు ప్రత్యేకంగా ఏంటంటే లింగారెడ్డిపేట అంటే రాజరాజేశ్వరి దేవాలయము ముఖ్యంగా ఉంటుంది. మాకు చాలా పురాతనమైనది. సుమారు మాకు గ్రామ దేవత లెక్క మేము కొలుసుకుంటాము. వేములవాడ అంతటి దేవస్థానం మా ఊరిలో ఉంది, అది ఎవరికి తెలియదు. మేము అక్కడ కమాన్ ఏర్పాటు చేసి మా ఊరు మా తెలంగాణలో గుర్తింపు పొందేటట్టు మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీకు? సానుకూలంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా మేము విజయం పొందుతున్నాము. ఇలా గత 20 సంవత్సరాలుగా కుంటుపడ్డ రాజకీయాన్ని అన్ని కూడా నేను బాగు చేస్తూ ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒకసారి అవకాశం ఇవ్వండి. మద్యం కానీ డబ్బు కానీ ప్రలోభ పెడితే మీరు లొంగొద్దు. ఈ ఒక్కసారి నేను చెప్పే మీ బిడ్డను నేను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, మీకోసం నేను వస్తున్నాను. ఒకసారి ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నా పేరు మల్లేష్ యాదవ్. నేను 6th వార్డ్ వార్డు చేశాను. గత 20 సంవత్సరాల నుంచి ఒకతనే పాలిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు, వాళ్ళ అమ్మ, ఇప్పుడు అతను పోయినాక తర్వాత వాళ్ళ భార్య, అలా అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటే ఫ్యామిలీ లింగనపల్లిని 20 సంవత్సరాలుగా రూల్ చేస్తూ ఉన్నది. మా యువతకు ఒక్క ఛాన్స్ ఇయ్యరని మేము ముందుకెళ్తున్నాము. ఇక ప్రజలు కూడా మాకు సానుకూలంగా ఉన్నారు. 100% చేస్తామని చెప్తున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళకు ఒకరి చేతుల రాజకీయం ఉండదని వాళ్ళు కూడా చైతన్యమయ్యారు. కంపల్సరీ ఈసారి మేము ముందుకు వచ్చినాము. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. 100% ఈసారి మేము గెలుస్తున్నాం. 101% యువత ఎప్పుడు డెవలప్ కోసమే ఆలోచిస్తుంది. మేము కద్దరు బట్టలు వేసుకొని చేసుకుంటూ మాకు అవసరం లేదు. ఇన్ని రోజుల కూడా మేము బతుకుతున్నాము. ఇప్పుడు కూడా ఈ రాజకీయం లేకుండా మేము బతకగలము. కాకపోతే ఇది వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం.